నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం కుప్పంలో చంద్రబాబు ఎదురీత చిరంజీవి ఇలా కూడా పరువు తీసుకుంటున్నారా నామినేషన్ల తర్వాతే పిఠాపురంలో అసలు సినిమా సిగ్గు భాజపాకు ఉండాలి తెల్ల కాగితాలపై సంతకం అంత అమాయకుడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఎదురీదుతున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎరగని రీతిలో చంద్రబాబు నాయుడు ఈసారి కనీసం ఎమ్మెల్యేగా గెలవడానికి పాటలు పడుతున్నారు ఇప్పటికే కుప్పంలో పరాజయ భయంతో చంద్రబాబు ఆ నియోజకవర్గం చుట్టూరా తిరుగుతున్నారు గత 2 ఏళ్ల నుంచి చంద్రబాబులో ఈ భయం బయట పడుతూనే ఉంది కుప్పంలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో చంద్రబాబు నష్ట నివారణకు దిగారు గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు కుప్పంలో చాలా వరకు మెజారిటీ తగ్గింది ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలకు వెళితేనే చంద్రబాబుకు మెజారిటీ తగ్గిపోయింది చంద్రబాబును ఓడిస్తే తెలుగుదేశం పార్టీ పతనం పూర్తవుతుందనే రీతిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పనిచేస్తోంది ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కుప్పానికి ప్రచారానికి కూడా వెళ్లారు తను గతంలో కుప్పంలో పోటీ చేసినప్పుడు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారానికి వెళ్లలేదు నామినేషన్ పత్రాలను కూడా చంద్రబాబు తరపున ఎవరో ఒకరు ఇచ్చేసి ఆయనను గెలిపించేవారు అయితే ఇప్పుడంత సీన్ లేదని స్పష్టమవుతోంది చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల ప్రచారాన్ని కుప్పం నుంచి ప్రారంభించారు కుప్పంలో చంద్రబాబు గెలుపు కోసం నారా భువనేశ్వరి ప్రచారానికి దిగారు చంద్రబాబు కూడా కుప్పంలో మళ్లీ ప్రచారానికి వెళ్లి తన గెలుపు కోసం ప్రయత్నించనున్నారని స్పష్టమవుతోంది ఇలా కుప్పం చంద్రబాబును కలవరపెట్టడానికి కారణం అక్కడ ఎదురుగాలి గట్టిగా ఉందనే టాక్ వస్తోంది చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామనే ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది గ్రౌండ్ రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి రాజకీయ పార్టీని పెట్టారు సీఎం కావాలనే కలలతో రాజకీయాల్లోకి వచ్చారు దానికి ప్రజాసేవ అని పేరు పెట్టారు ప్రజారాజ్యం తెస్తానన్నారు చేస్తే అనుకున్న అధికారం అందకపోవడంతో ఇక మరో మార్గం లేక విలీనం చేసి పదవి పొంది పరువు పోగొట్టుకున్నారు చిరంజీవికి అప్పుడు దక్కిన కేంద్ర మంత్రి పదవి ఆయనకు అదనపు ఆభరణం కాకపోగా అదో పరువు తక్కువ అధ్యాయానికి తార్కాణంగా ఉంటుంది ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత చిరంజీవికి రాజకీయం అంటే వైరాగ్యం వచ్చింది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటన ఏది చేయకుండానే తప్పుకున్నారు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు అక్కడ కుర్ర హీరోయిన్లతో గంతులు వేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఉన్నట్టుండి చిరంజీవి ఇలా వాళ్ళను గెలిపించండి వీళ్ళను గెలిపించండి అంటూ వీడియోలు చేయడం కామెడీగా మారుతోంది ఆయనే స్వయంగా అడిగితే ఆయనను ఆయన పార్టీని ప్రజలు గెలిపించలేదు ఇప్పుడు అందున సీఎం రమేష్ను గెలిపించాలంటూ చిరంజీవి పిలుపునివ్వడం ప్రహసనం చిరంజీవి ఈ పిలుపుని ఇవ్వడం వెనుక కారణాలు ఏమున్నా ఇది గతంలో చిరంజీవి ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తోంది ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు అనుబంధం ఇది మరీ ప్రత్యేకం నాకు అది ఎప్పటి నుంచో తెలుసు వారి గురించి నేను వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ వారిని గెలిపించండి అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి దానికి కానీ మీరందరూ నడుము బిగించండి మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి 2004లో చిరంజీవి ఒక ఎంపీ క్యాండిడేట్ను గెలిపించమంటూ పిలుపునిచ్చారు ఆ ఎన్నికల్లో విజయవాడ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అశ్విని దత్ను గెలిపించాలంటూ చిరంజీవి పిలుపునిచ్చారు దత్తును గెలిపించండి అంటూ టీవీ ఛానళ్ల ద్వారా చిరంజీవి ప్రచారం చేశారు చేస్తే ఆ ఎన్నికల్లో అశ్విని దత్ ఓటమి పాలయ్యారు ఇప్పుడు చిరంజీవి మళ్ళీ అలాంటి గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నారు దీంతో పాత రాజకీయాలు గుర్తు చేసుకోవాల్సి వస్తోంది అయినా రాజకీయాలు తన మనస్తత్వానికి పడవంటూ విలీనానికి కూడా ఒక కవరింగ్ ఇచ్చారు కదా మళ్ళీ ఈ గెస్ట్ అపీరియన్స్లు ఎందుకబ్బా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపై పడింది పిఠాపురంలో తన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం వల్లే అక్కడికి మారారనేది బహిరంగ రహస్యమే మరోవైపు వైసీపీ నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వంగగీత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే వంగగీత స్థానికురాలు కావడం
కాపుల్లో మంచి పట్టు ఉండడంతో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా వైసీపీ ఓ రేంజ్లో పవన్ను జనసేన నాయకుల్ని భయపెడుతోంది. అసలు సినిమా నామినేషన్ల తర్వాత పిఠాపురంలో మొదలవుతుందని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ నెల 25న నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. అనంతరం వైసీపీ వ్యూహాలు పగడ్బందీగా అమలవుతాయనే టాకు వినిపిస్తోంది. మరి ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను వైసీపీలో చేర్చుకోవడం లేదా ఆయన మద్దతుదారులందరినీ తమ వైపు తిప్పుకోవడంపై వైసీపీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే వర్మపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. పవన్ కళ్యాణ్కు మద్దతు ఇవ్వడాన్ని ఏమాత్రం అంగీకరించడం లేదు. వర్మ చెప్పినా టీడీపీ నాయకులు వినిపించుకునే పరిస్థితిలో లేరు. ఇటీవల ప్రచారానికి వెళ్లిన వర్మపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల తర్వాత వర్మ వెన్నుపోటు పొడుస్తారనే భయం జనసేనను వెంటాడుతోంది. అందుకు తగ్గట్టుగానే వర్మ ప్రవర్తన ఉందని అంటున్నారు. తనకు తెలియకుండా ఏదీ జరగకూడదని వర్మ షరతులు విధించడాన్ని జనసేన నాయకులు అనుమానిస్తున్నారు. చివరికి ఎన్నికలకు కొన్ని రోజులు ముందు నమ్మించి తమను నట్టేట ముంచుతారనే భయం జనసేన నేతల్లో ఉంది. దీంతో వర్మ కదలికలపై జనసేన నాయకులు ప్రత్యేక నిఘా ఉంచారు. వైసీపీ నేతలతో వర్మ టచ్లో ఉన్నారా అనే కోణంలో నిత్యం జనసేన ఆరా తీస్తుండడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు వర్మ నేరుగా వైసీపీలో చేరకపోయినా ఆయన మద్దతు జనసేనకు లేకుండా చేసేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకే పిఠాపురంపై అందరికీ ఆసక్తి. పురంధేశ్వరి భాజపాను భూస్థాపితం చేస్తున్నారు. భాజపా అభ్యర్థుల పేరుతో తెలుగుదేశం జనాలను దించుతున్నారు. ఇలా చేయడానికి సిగ్గుందా అంటూ భాజపా కార్యకర్తలు సోషల్ మీడియా సాక్షిగా కింద మీద అయిపోతున్నారు, ప్రశ్నిస్తున్నారు. కానీ నిజానికి సిగ్గుందా అని అడగాల్సింది పురంధేశ్వరిని కాదు, భాజపా అధిష్టానాన్ని. ఎందుకంటే వేటగాడు మెత్తనైతే కదా లేడి 3 కాళ్ళ మీద గంతేది. తెలుగుదేశం పురంధేశ్వరి కలిసి చేస్తున్న ఈ ములాఖత్ సంగతి భాజపా అధిష్టానానికి తెలియదా? భాజపా అభ్యర్థుల ఎంపికను పార్టీ అధిష్టానం పర్యవేక్షించాలి కదా. తమ పార్టీని నమ్ముకుని చిరకాలంగా ఉన్నది ఎవరో, మరో పార్టీ నుంచి వచ్చిందెవరో తెలియదా? అప్పటికప్పుడు పార్టీ కండువా మార్పించి టికెట్లు ఇస్తుంటే భాజపా అధిష్టానం చోద్యం చూస్తోందా? పార్టీ రాష్ట్ర పరిశీలకులు బాధ్యులకు ఇవన్నీ తెలియని విషయాలా? మరి ఎందుకు తెదేపా ఆడించినట్టు భాజపా ఆడుతోంది? ఇక్కడ ఏం జరిగింది? తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో భాజపా అనేది ఎప్పటికప్పుడు కట్ చేసి ఎదగకుండా చేసే క్రోటన్ మొక్క మాదిరి తయారైంది. ఇలా తయారు కావడానికి కారణం రాష్ట్ర భాజపా పెద్దలు. తెదేపాతో సామాజిక బంధాలు పెనవేసుకున్నవారు. వారిని అలా వదిలేసి పార్టీని ఎదగకుండా చేయడంలో తమ వంతు పాపం కూడా పంచుకుంటున్నది భాజపా అధిష్టానం. అందువల్ల సిగ్గుందా అని కార్యకర్తలు అడగాల్సింది రాష్ట్ర భాజపాని కాదు, కేంద్ర అధిష్టానాన్ని. జగన్ మీద రాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీష్ను ప్రోత్సహించినాడనే అనుమానంతో పోలీసులు తొలుత అరెస్ట్ చేసి తర్వాత విడిచిపెట్టిన వేముల దుర్గారావు మరి అంతామాయకుడా? నోట్లో వేలు పెడితే కొరకలేనంత వెర్రివాడా? అవసరమైతే విచారణకు మళ్ళీ పిలుస్తామని చెప్పి పంపినంత మాత్రాన నేరంతో అతడికి సంబంధం లేదని తేలిపోయినట్లు కాదు. కానీ దుర్గారావు బయటకు వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్న మాటలు, కలుస్తున్న వ్యక్తులు, వ్యవహరిస్తున్న తీరు అంతా కూడా రాజకీయంగా అతి జాగ్రత్త తీసుకుంటున్నట్టుగానే ఉన్నాయి. వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. నిజానికి రాయి విసిరిన వ్యక్తిగా పోలీసులు అరెస్ట్ చేసిన వేముల సతీష్ రిమాండ్ రిపోర్ట్లో దుర్గారావు పేరు లేదు. కానీ ప్రోత్సహించిన వ్యక్తిగా A2లో పేరు లేకుండా సూచించారు. అది దుర్గారావే అని ప్రచారం జరిగింది. మొత్తానికి దుర్గారావుని విడిచిపెట్టారు. ఆయన ఆ రోజు మీడియాతో మాట్లాడుతూ నీ వెనుక ఎవరున్నారో చెప్పమని పోలీసులు గట్టిగా అడిగారని, అసలు నేరంతోనే తనకు సంబంధం లేనప్పుడు వెనుక ఎవరో ఉండడం ఏమిటి అని తాను గట్టిగా ప్రశ్నించడంతో విడిచిపెట్టారని అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనను పోలీసులు కొట్టారని కొత్త సంగతి జత కలిపారు. అంతేకాదు తనతో పోలీసులు తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకున్నారని, ఆ కాగితాల మీద ఏం రాసుకుని తనను ఇరికిస్తారో అనే భయం ఉందని దుర్గారావు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయిన దుర్గారావు పోలీసులు పిలిచి తెల్ల కాగితాల మీద సంతకం చేయమంటే చేసేంతటి అమాయకుడా అనే సందేహం పలువురికి కలుగుతోంది. అంతా చూసుకున్న తర్వాతే ఇతనికి ఏ తప్పు తెలియదు, ఇతను నిర్దోషి అని నన్ను స్టేషన్ దగ్గర, అక్కడ సిసివి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సింగనగర్ పోలీసుల దగ్గర అప్పచెప్పడం జరిగింది. సింగనగర్ పోలీసులు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మా ఆవిడతో సంతకాలు తీసుకొని ఫామ్ 60 నోటీస్ మీద కూడా సంతకాలు పెట్టించుకొని రేపు ఫర్దర్గా మీరు స్టేషన్కి ఏమైనా రావాల్సి వస్తే మాకు సహకరించగలరు అని అడిగారు. నేను కూడా వస్తానని చెప్పాను. నిర్దోషి అని వాళ్ళే బలంగా ఒప్పుకొని నన్ను ఇంటి దగ్గర దింపడం జరిగింది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.